హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మామూలుగా సంక్రాంతి అంటేనే సంబరాలు, సంక్రాంతి అంటేనే ఒక వైభోగం, సంక్రాంతి అంటేనే ఎంతో ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలతోటి కలిసి అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా గడిపే ఒక రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా సంక్రాంతి ఒకసారి జరుపుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా ఆ సంక్రాంతి గురించే మాట్లాడుకునే విధంగా అంత అంగరంగ వైభవంగా అయితే ఈ సంక్రాంతి పండుగనైతే జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ముందుగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకేసారి మనకి ముగ్గుల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా పక్కనే మనకి క్రికెట్ పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనతో పాటు కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనతోటి కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఈ సంవత్సరమే చేస్తున్నారా? ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ప్రారంభించాము. అలాగే సరే, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏమేం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిగా క్రికెట్ టోర్నమెంట్, కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది. అందులో మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000 నిర్వహించాము. అలాగే ఈరోజు కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు కూడా నిర్వహిస్తా ఉన్నాము. ఈ ముగ్గులు పోటీలకి మొదటి బహుమతిగా ₹15,000, రెండవ బహుమతిగా ₹10,000, మూడవ బహుమతిగా ₹5,000, నాలుగవ బహుమతిగా ₹3,000, ఐదవ బహుమతిగా 2,000 బహుమతులు కూడా పెట్టడం జరిగింది. మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు భారీ ఎత్తున ఒక 150 మంది పైగా మహిళలు ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే కావలిపట్నం ప్రజలందరూ కూడా సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో కూడా కావలిపట్నానికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోటి, ముఖ్యంగా యువతకైతేనేమి క్రికెట్ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతోటి కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మధుబాబు నాయుడు గారు, అలాగే బొర్ల శ్రీధర రెడ్డి గారు, ప్రెసిడెంట్ గా నేను, సెక్రటరీగా మన రాజా శేఖర్ సార్ గారు, మా ఉపాధ్యక్షులుగా మా దేవరకొండ శ్రీరన్న గారు, ఇంకా మా కమిటీ సభ్యులందరం కూడా కేసీఏ రాంబాబు సార్ కానీ, మన బాబీ అన్న కానీ, సుబ్బారెడ్డి గారు, శ్రీనన్న గారు, బాబురావు సార్ గారు, అంజద్ భాయ్ గారు, మీ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఈ సంవత్సరం వరకే ఇలా చేస్తారా? ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది? ఈరోజు ఒకటి ఆలోచించాం, యువతకి ఉపాధి, ముఖ్యంగా స్పోర్ట్స్, ఈ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా మాకు సాధ్యమైనంత వరకు కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మేము అనుకునేది స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి, మహిళలకు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి ఈ క్రికెట్ టోర్నమెంట్ కానీ ముగ్గులు పోటీలు కానీ ఏర్పాటు చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి, మా గౌరవ అధ్యక్షులు మధుబాబు నాయుడు గారు, అలాగే మన శ్రీధరెడ్డి గారు ఆ సూచనల మేరకు మొదటి నుంచి కూడా దగ్గరుండి చూస్తూనే ఉన్నారు కదా ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నాము. క్రికెట్ సంబంధిస్తే కేసీఏ కోచ్ రాజశేఖర్ సార్ గారు ఏ విధంగా మాకు ఇక్కడ ఎంతమంది ఈరోజు స్టేట్ ఆడుతూ అండర్-19, అండర్-14, అండర్-12 అద్భుతంగా స్టేట్లో ఆడుతూ ఉన్నారు ఒక సబ్ సెంటర్ నుంచి. మేమందరం కూడా ఒకటే అనుకున్నామండి, ఇక్కడ మంచి వాతావరణం, ఈ శాప్ గ్రౌండ్ ని వినియోగించుకోవాలి. దశాబ్ద కాలాలుగా ఈ శాప్ గ్రౌండ్ ఉపయోగంలో లేదు, ఇది వినియోగించుకోవాలి, క్రీడాకారులకి ఈ గ్రౌండ్ ఉపయోగపడే విధంగా చేయాలనుకున్నాము. ఆ లక్ష్యంతో ముందుకు వచ్చాము. మొదటిసారిగా మీరు ఈరోజు టౌన్ లో ఎటువంటి పేరు వచ్చిందో మీరందరూ గమనిస్తూ ఉంటారు. ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి సంబంధించి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సార్ని అయితే కొన్ని విశేషాలు ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మామూలుగా స్పోర్ట్స్ అంటే యువత ఎంతో మంది చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. అదే విధంగా స్పోర్ట్స్ కోట తరపున ఎంతో మందికి ఉద్యోగాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఈ మన ట్రస్ట్ తరపున యువత అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు అనేవి ఉంటాయా? ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయేమో. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మధ్య కాలంలో అండర్-14 కూడా ఇద్దరికి అవకాశం కల్పించబడింది. ఫ్యూచర్ లో కూడా
ప్రతిభావంతులు ఖచ్చితంగా అవకాశం కల్పించబడుతుంది. ఇప్పుడు ఈ విన్నర్స్ ఉంటారు కదా సార్, అంటే క్రికెట్ మామూలుగా ముగ్గులు పోటీలు అంటే ఇక్కడ మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి అలా గెలుచుకుంటుంటారు, మళ్ళీ వచ్చే సంవత్సరానికి వస్తూ ఉంటారు. కానీ క్రికెట్ అనేది అలా కాదు, ఒక్కసారి ఆడారు అంటే అదే వాళ్ళ లైఫ్ గా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు? క్రికెట్ అనేది ఈ పోటీలు ఏమో మామూలు ప్రతి సంవత్సరం జనరల్ గా పెట్టే పోటీలు, అలా కాకుండా క్రికెట్ కోచింగ్ అనేది సపరేట్. దాన్ని జీవిత లక్ష్యంగా తీసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ జరుగుతూ ఉంది ఇక్కడ. దాన్నే జీవిత లక్ష్యంగా తీసుకొని క్రికెట్ లో మంచి పేరు సంపాదించుకోవాలని వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ జరుగుతూ ఉంది. కోచ్లు ఎవరైనా ఉన్నారా సార్? అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి, ఇంకా అభివృద్ధి చేయడానికి శిక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా దగ్గర మంచి రాజశేఖర్ అనే కోచ్ ఉన్నారు. రండి సార్ రండి. ఈయన మా కోచ్ గారు, చాలా అనుభవం ఉన్న కోచ్ గారు. ఇక్కడ గ్రౌండ్ అయితే రెండు భాగాలుగా విభజించబడింది. అది ఒక భాగం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటే, ఇంకో పక్క యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనే విధంగా క్రికెట్ అయితే ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాము. ఆ క్రికెట్ ఆడడానికి కారణమైన వాళ్ళు, ఆ క్రికెట్ ఆడేదందుకు అండ్ వాళ్ళకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు కూడా మనతో ఇప్పుడు ఉన్నారు. ఆ శిక్షణ ఇచ్చిన సార్ అయితే మనతో ఉన్నారు, రాజశేఖర్ సార్ అయితే మనతో ఉన్నారు. సార్ నాడికి కూడా మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఎంతో మంది యువత ఇప్పుడు నేటి తరంలో ఎన్నో చెడు అలవాట్లను బట్టి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి చెడు అలవాట్లు ఏమీ కూడా లేకుండా అందరినీ కూడా ఒక గాడిలో పెట్టి, అది క్రికెట్ అనే ఒక అద్భుతమైన గాడిలో పెట్టి వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉన్నందుకు మీకు నా నమస్కారాలు సార్. మామూలుగా ఈ క్రికెట్ లో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? ఇంకా ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉందా? దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలి ఖచ్చితంగా దీని గురించి. గత 10 సంవత్సరాలుగా మేము ఒక గ్రౌండ్ కావాలికి నేను కూడా క్రికెట్ ప్లేయర్, నేను కూడా జవహర్ భారతిలో చదివాను. మా లైఫ్ అంతా క్రికెట్లోనే గడిచిపోయింది. అందులో ఇక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ కావాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాము. తర్వాత ఇది రావడం జరిగింది. ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత నిజంగా నిర్వీర్యంగా పడున్న ఈ గ్రౌండ్ మొత్తాన్ని ఎలా దీన్ని మన ఒక దోవలకు తెచ్చుకోవాలి అనే చాలా మందన పడేవాళ్ళం. ఆ క్రమంలో సిద్ధు గారు వచ్చి మొత్తం ఇదంతా ఒక దారిలోకి తీసుకొచ్చారు. ఉపయోగకరంగా ఉండే స్థితికి దీన్ని తీసుకొచ్చారమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ఒక సంవత్సరం అవుతుందమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మద్దూరుపాడు వెంకట రిషిత్ అని ఒక అబ్బాయి 14 అబ్బాయి అండర్ 14 స్టేట్ ఆడాడమ్మా. సమాధి భార్గవ్ మహేష్ అని అబ్బాయి 19 స్టేట్ ఆడాడు. ఇప్పుడైతే మన దగ్గర మొత్తం అందరూ ఒక 40-45 మంది దాకా ఉన్నారమ్మా. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ఇంకొక కోచ్ అవసరం కూడా ఉందమ్మా. ఇక్కడ ఇంకొక కోచ్ కూడా వస్తే ఇంకా చాలా మంది పెరుగుతారు. ఇలాగే స్టేట్ ఆడే వాళ్ళని డెవలప్ చేసిందాక మీరు అన్నట్టుగా చెడు వ్యసనాలకి దూరంగా పిల్లల్ని తీసుకురావాలనే ఉద్దేశం కూడా మా అందరిలో ఉంది. అందరికంటే ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ చాలా సహకరిస్తారు. 10 నిమిషాలే ఇంకా మిగిలిన సమయము. మిగిలిన అన్ని సెంటర్లలో పేరెంట్స్ అందరూ గొడవ చాడీ చెప్పుకుంటాం. 10 నిమిషాలు అందరూ కూడా. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ చాలా సహకరిస్తారు. పేరెంట్స్ అందరూ ఐకమత్యంగా మొత్తం ఇదే చేశారమ్మా. ఈ మొత్తం ఇంత రావడానికి కారణం కూడా సిద్ధు గారు కానీ, మధుబాబు గారు కానీ, శ్రీను గారు, వీళ్ళందరితో పాటుగా పేరెంట్స్ పాత్ర చాలా ఉందమ్మా దీంట్లో. పేరెంట్స్ ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ, ఇలా తీర్చిదిద్దడానికి సహకరించిన వాళ్ళందరికీ, ఇటువంటి మంచి దీన్ని నా చేతిలో పెట్టినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ట్రస్ట్ పెట్టే ఉద్దేశంతో ఈ శాప్ ఈ గ్రౌండ్ ని వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా సిద్ధు వారి బృందం, మిత్ర బృందం, అదే విధంగా పెద్దల సహకారంతో ఈ గ్రౌండ్ అంతా కూడా మైదానాన్ని క్లియర్ గా చేసుకొని ఈ రోజు మొట్టమొదటిసారిగా కావలి నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలాన్ని తీసుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మొట్టమొదటిగా చేయటం ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం, ఈ ఏడాది. ఇది తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా అన్నిటికి కూడా ఈ 2 టౌన్ ఏరియాలో, ఈ కావలి 2 టౌన్ ఏరియాలో అంతా కూడా విద్యాలయాలు, ఎక్కువ విద్యార్థులు, అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు నివసించే ప్రాంతం ఇదంతా కూడా కావలి జనతాపేట. అందువల్ల ఇక్కడ
ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అదే విధంగా మన సంక్రాంతి శోభని, ఎందుకంటే పాత రోజుల్లో సంక్రాంతి అంటే ఒక పల్లెల్లో వాతావరణం ఉంటా ఉండేది, మంచి వాతావరణం, ముగ్గుల పోటీలు కానీ అదే విధంగా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సంకల్పించడం, ఈరోజు కృష్ణారెడ్డి గారి సహకారంతో అదే విధంగా మేమందరం కూడా ఆయనకి మద్దతునిస్తూ వాళ్ళ టీంని ముందుకు నడిపిస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నడిచేదానికి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా సహకరిస్తామని చెప్పి కోరుకుంటాం. సార్, మామూలుగా ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గులు పోటీలు, క్రికెట్ పోటీలు పెడతారా, లేకపోతే ఇంకేమైనా సాంస్కృతిక కార్యక్రమాలు భాగాలైనా ఇంకా చాలా సందర్భాల్లో మనకి చూస్తుంటాం. ఎంతో మంది కళాకారులు ఉన్నారు మన కావల్లో అయితే, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఇంకా ఎంతో మంది కళాకారులు, వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసేది ఇంకేమైనా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఈ గ్రౌండ్ ని అన్ని విధాల కబడ్డీ ప్లేయర్స్ అదే విధంగా షటిల్ వాలీబాల్ ప్లేయర్స్ కానీ ఆయన ఈ మధ్యన శాప్ చైర్మన్ గాని అదే విధంగా రాష్ట్ర మంత్రివర్యులు కానీ స్పోర్ట్స్ మంత్రివర్యులు తీసుకురావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇది ఈ 5 ఏళ్ల కాలంలో రాబోయే రోజుల్లో ఈ కావలికే కాదు జిల్లాకు కూడా ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ గా ఇది తీర్చిదిద్దబడుతుందని చెప్పి మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. కష్టపడి వేసిన పిల్లలు. ఇప్పుడైతే మనతోటి దేవరకొండ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గులు పోటీలు నిర్వహించాలని ఒక ఆలోచన అనేది ఏ విధంగా వచ్చింది అన్న విశేషాలన్నీ కూడా సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలలో అయితే పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మన కల్చర్ అనేది కాపాడుకునే విధంగా ఇక్కడ పరిస్థితి నెలకొని ఉంది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గతంలో మన పాత రోజుల్లో అయితే సంక్రాంతి అనేది ఒక మంచి పండగ వాతావరణం, పిల్లలు పెద్దలు బంధువులు అందరం కలిసి, అది రాను రాను అది కనుమరుగైపోయినటువంటి సందర్భాన్ని మరొకసారి కావలి స్పోర్ట్స్ అథారిటీ కావలి ప్రజలకు మంచి ఉత్తేజం కలిగడానికి ఈ ముగ్గుల పోటీలు పెట్టి బహుమతుల కోసం కూడా ఎవరు కొడేది కాకపోతే ఒక ఎంటర్టైన్, అందరం కలవాలి, కావలి ప్రజలందరం కూడా ఒక చోట చేరాలి అనే ఒక తపనతోటి వారు పాల్గొన్న వాళ్ళని, అదే విధంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు తెలియజేస్తున్నారని మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా అదేవిధంగా మీరు చూసినట్టయితే కావలి మినీ స్టేడియం దాదాపు 3 దశాబ్దాల కింద 96లో ఈ ప్రాంగణం ఏర్పడింది. 3 దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా ప్రియతమ నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఈ రోజు ఈ ప్రాంగణం అంతా కూడా పండగ వాతావరణంగా ఉంది, ఎప్పుడూ కూడా నిర్విరామంగా ఉంది. అందువల్ల ముఖ్యంగా ముందుగా మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ గ్రౌండ్ కి తోడ్పాటు చేస్తున్నటువంటి కోచ్ రాజు సార్ కానీ, అదేవిధంగా మా మిత్రుడు సిద్ధు కానీ వారి టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక పక్క క్రికెట్, మరొక పక్క ముగ్గులు పోటీలు, ఏదో ఒకటి మనిషి అన్నాక కష్టం చేయడం, లేదంటే డబ్బు సంపాదించడం, లేదంటే ఇంటి దగ్గర బాధ సాధన కాకుండా కాస్త వ్యాయామంతో పాటు ఒక దృఢ సంకల్పం. ముఖ్యంగా మహిళలు చూసుకున్నట్టయితే ఇంటి దగ్గర ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకు కూడా పడదు. ఇక్కడ వచ్చేసరికి ముగ్గు ఇందాకే చూసాం, ఏదో ఒక రంగు తగ్గిందని పక్కన అందిస్తా ఉన్నారు, అది కావాల్సిన ఐక్యత. అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే క్రికెట్ గ్రౌండ్ లేకుండా అంతరించిపోతా ఉంది. ఎక్కువ యువత ఫోన్లో ఆటాడుకోవడం కానీ, లేదు వేరే అలవాటు పడే ఇట్లా క్రీడా మైదానం వల్ల శరీర ఆకృతితో పాటు ఒక మంచి ఐక్యత కూడా ఏర్పడుతుంది. సమాజంలో ఓడిపోయినా కూడా మనం ఎట్లా గెలవాలనేది ఒక మంచి ప్రతిజ్ఞ ఏర్పడే క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎన్ని ఏర్పాట్లు కూడా సహకరించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతూ ఉంది.
ఇంకా వచ్చే అంటే ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో, అంటే చాలా మందికి తెలుసుండదు ఇక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతుంది, క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని చాలా మందికి తెలుసుండదు. ఒకవేళ తెలిసిన తర్వాత మేము కూడా క్రికెట్ లో పాల్గొనాలి, మేము కూడా జీవితంలో ఒక ముందడుగు వేయాలి అన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క యువతకి అయితే వస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ క్రికెట్ లో మేము కూడా పాల్గొనాలి అంటే ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? దీనికి ప్రత్యేకంగా కొంతమంది కమిటీగా ఏర్పడి వారి ఫోన్ నెంబర్లని కూడా తెలియజేయడం, అది సోషల్ మీడియా అవ్వచ్చు, మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికి తెలియజేశారు. అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేదో మ్యాచ్ సాధించి విజయం సాధించి ఏదో కప్పు తీసుకెళ్ళడమో లేదంటే ₹1,00,000 డబ్బులు ఐక్యమత్యత కోసం. ఉదాహరణకి చెప్తాం, మేము కూడా ఒక టీం కట్టాము. నాకు 49 years. నిన్నగా మొన్న భారీ తేడాతో ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు కట్టామంటే క్రీడాకారులో స్ఫూర్తి నింపడానికి. మరొక 2026లో కూడా కలుపుతుంది, 27లో కూడా కలుపుతుంది. ఎందుకంటే గెలవడానికి అనేది కారణం కాదు, క్రీడాకారులకి యువకులకి ఒక స్ఫూర్తి నింపడానికి. ఈనాటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి మా ప్రియతమ నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి అల్లుడు మరియు వారి కుమార్తె ఇద్దరు రావడం చాలా ఆనందదాయకం. వారు రాకతోటి ఈ ముగ్గుల పోటీకి కూడా మంచి ఇంకా కళ వచ్చిందని తెలియజేస్తా ఉన్నాం. సో చూసారు కదండి, ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ సంవత్సరమే కాదు, ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా ఇంకా మున్ముందు ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలు అన్నిట్లో కూడా యువతని పాల్గొనే విధంగా చేస్తూ ఉంటారు. విజ్ఞతతో ఆలోచించారు, సుపరిపాలనకు మార్గం సుగమం చేసి విజయాన్ని అందించారు. అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కనకపట్నపు పగ్గాలను మా నాయకుడు కావ్యన్నకు అందించి ఆశీర్వదించన్న కావలి నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి ఇవే నా హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా.